వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి నేను బ్లాగ్ చేస్తున్నానండి. అంటే రోజంతా నేను ఏం తింటాను, ఏం చేస్తాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఇది ఇప్పుడు టైం అయితే 8 o'clock అయిందండి, మార్నింగ్ అయిందనమాట. నేను ఇంకా ఏమి ప్రిపేర్ చేయలేదు. లిక్కుని స్కూల్కి పంపించేసాను అండ్ వాడిని స్కూల్కి పంపించేసి నేను వచ్చాను అనమాట. అండ్ ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను చాలా రోజుల నుంచి ఈ బ్రేక్ఫాస్ట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ అండి కంప్లీట్గా. అంటే ఈట్ మోర్ వెయిట్ లాస్ మోర్ అన్నట్టుగా ఉంటుంది అనమాట దీని కాన్సెప్ట్. అంటే మనకి స్టమక్ ఫుల్ ఉంటుంది, అంత త్వరగా ఆకలి అనిపించదు, క్రేవింగ్స్ ఉండవు. సో ఇలా ఉంటుంది అనమాట బ్రేక్ఫాస్ట్. నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదండి. చాలా యమ్మీ ఉంటుంది బ్రేక్ఫాస్ట్. ఇది ఓట్స్తో చేస్తారు. సో ఇది నేను ఇలా మిక్స్ చేసేసుకొని తింటున్నా. ఈ రెసిపీ ఏంటనేది నేను ఇప్పుడు యాడ్ చేస్తానండి ఖచ్చితంగా. సో ఈ రెసిపీలో ఏంటంటే మనకి ఫ్రూట్స్ ఉంటాయి, ఓట్స్ ఉంటాయి అండ్ సబ్జాస్ ఉంటాయి, హనీ ఉంటుంది, ఇలా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట. సో చాలా మంచిదండి, ఫుల్ ప్రోటీన్ ఫుడ్ అని చెప్పచ్చు, హై ఫైబర్ కంటెంట్ ఉన్న బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు. సో ఎవరైనా సరే మీరు ఆఫీస్కి వెళ్తున్నారా అండ్ మార్నింగ్ అస్సలు మీకు బ్రేక్ఫాస్ట్ తినడానికి టైం సరిపోవట్లేదా, అయితే ఇది ట్రై చేయండి ఖచ్చితంగా. మీరు సపరేట్గా పూరి, కూర, దోశ అవన్నీ చేస్తున్నారు మీ పిల్లల కోసం, మీ ఇంట్లో వాళ్ళ కోసం, బట్ మీకు తినాలనిపించట్లేదు, హెవీ ఫుడ్ అవుతుంది, డైట్ చేయలేకపోతున్నారు, ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పి తినేయడం. ఇంట్లో మ్యాక్సిమం ఇలానే ఉంటారండి లేడీస్ అందరూ. ఎలాగో వాళ్ళ కోసం చేస్తాం మనం, సో వాళ్ళ కోసం చేస్తున్నాం కదా అని చెప్పేసి మనం వెయిట్ గెయిన్ అవుతున్నా కూడా ఇంకా మన కోసం ఏం చేసుకుంటాంలే సపరేట్గా అని చెప్పి మనం అవి కూడా తినేస్తాం అనమాట. సో అలా 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 మన వెయిట్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. మనం ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ తినేస్తుంటాం. అలా ఏం ఉండదండి. ఇది చాలా ఈజీ రెసిపీ, చాలా 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 ఈజీ రెసిపీ. అండ్ మీరు మార్నింగ్ లెగ్సి చేయాల్సింది ఏమీ ఉండదు. ఇది ఓవర్ నైట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది ఓవర్ నైట్ బ్రేక్ఫాస్ట్ అంటే మీరు నైట్ టైం పడుకునేటప్పుడే ఇది ప్రిపేర్ చేసేసుకుంటారు. సో మార్నింగ్ లెగ్సి మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అంతా చూసి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఫ్రిడ్జ్లోంచి తీసి తినేయడమే. అవునండి, నేను నిజమే చెప్తున్నాను. ఇది చాలా బాగుంటుంది ఈ ఓవర్ నైట్ బ్రేక్ఫాస్ట్ అనేది. అండ్ ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్కి అయితే సూపర్ డూపర్గా ఉంటుంది. అండ్ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్, ఇలా చాలా మందికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఈవెన్ వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. చాలా మంచి న్యూట్రిషనల్ ఫుడ్స్ అనమాట. వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి వెయిట్ గెయిన్ ఏమీ అవ్వదు కానీ మంచి న్యూట్రిషనల్ ఫుడ్ దొరుకుతుంది. అండ్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకు ఉంటాయి అంటే ఇది రిచ్ ఇన్ ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, కంప్లీట్ న్యూట్రిషనల్ ఫుడ్ అనమాట. ఇది తిన్నాక మీకు స్టమక్ ఫుల్ ఉంటుంది. సో ఇంకా మళ్ళీ మీరు ఆఫ్టర్నూన్ వరకు ఏం తిరిగి చూసుకోక్కర్లేదు. వీలైతే మధ్యలో మీరు ఎవ్రీ 1.5 hour 2 hours వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మీరు మార్నింగ్ 8 o'clock ఈ బ్రేక్ఫాస్ట్ తినిన తర్వాత మధ్యాహ్నం 1 వరకు మీరు ఏం తిరిగి చూసుకోవాల్సిన లేదండి. సూపర్ డూపర్ ఉంటుంది అనమాట. మీకు ఏ ఫ్రూట్ నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు చక్కగా. చాలా యమ్మీ ఉంటుందండి. నేను ఇది మాక్సిమం యాక్చువల్గా డైలీ తీసుకోవాలనుకుంటూ ఉంటాను, బట్ వీక్లీ థ్రైస్ అయినా తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంటాను అనమాట. మనకి మనమే మోటివేట్ చేసుకోవాలండి, మనమే చేసుకోవాలి ఇదంతా అని. ఎవరో మనకి చెప్పడం వల్లనో చేయడం వల్లనో మనకి రాదనమాట. సో చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ అయితే ఫస్ట్ మీరు చూసి వచ్చేయండి. సో ఫస్ట్ లిడ్ ఉన్న ఒక బౌల్ అయితే తీసుకోండి. సో ఆ బౌల్లో నేను యాడ్ చేస్తున్నాను క్విక్కర్ ఓట్స్ అనమాట. దీనికి కావాల్సింది ప్లెయిన్ ఓట్స్. సో ఫస్ట్ అయితే నేను ప్లెయిన్ ఓట్స్ యాడ్ చేసుకుంటున్నాను, ఒక 4 tablespoons. అండ్ ఒక 4 tablespoons సబ్జా సీడ్స్ అండి. ఇది ఒక 1/2 hour నానబెడితే సరిపోతుంది.
సో ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ సబ్జా సీడ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను, ఒక 4 టేబుల్ స్పూన్. అంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలన్న దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ నేను యాడ్ చేసుకుంటున్నాను సినమన్ పౌడర్. సినమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పొడి అండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్, మన ఫ్యాట్ని చాలా మటుకు కరగదీయడానికి తోడ్పడుతుంది అనమాట. సో సినమన్ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మిక్స్ చేసిందంతా మనం లిడ్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ముందు రోజు నైట్ మాత్రమే ఇదంతా చేసేసుకోవాలి మనం. సో ఈ జార్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి, నైటే పెట్టేసుకోవాలి. నైటే మనం ఇదంతా మిక్స్ చేసేసి నైటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మార్నింగ్ లెగిచాక చక్కగా కూల్ అయిపోయి ఉంటుందండి ఈ మిక్సర్ అంతాని. సో ఇందులో మీకు కావాల్సినవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇలా మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం మీకు టేస్ట్ కోసం హనీ కూడా యాడ్ చేసుకోండి, నేనైతే యాడ్ చేయట్లేదు. సో మీకు హనీ కావాలన్నా కూడా హనీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాపిల్స్ అండ్ బాదాం యాడ్ చేస్తున్నాను, మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకుంటండి. సో రెడీ అయిపోయింది ఈ టిఫిన్. సో చూసారు కదా, రెసిపీ సూపర్ ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. మీరు రెసిపీ చూసి వచ్చే లోపల నేను తింటూ ఉన్నాను అనమాట. సో ఇది ఎంత కలుపుకోవాలంటే ఈ మాత్రం జార్కి అయితే నేను ఇక్కడ వరకు 1/2 కప్ కలుపుకున్నానండి, నాకు ఇది ఇనఫ్ అనమాట. సో కొంచెం మీరు ఇదేం చేస్తారంటే మీకు కొంచెం స్టార్టింగ్ ఇనిషియల్ కాబట్టి ఈ మాత్రం కలుపుకోండి, 3/4 కప్ కలుపుకోండి. ఆ తర్వాత గ్రాడ్యువల్గా అలా తగ్గించి 1/2 కప్ రండి. సో సఫిషియంట్ అయిపోతుంది. ఇది ఎక్కువ తినేలేరు కూడా, మీరు తినాలనుకున్నా కూడా తినేలేరు, చాలా యమ్మీ ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. తినేద్దాం అనుకుంటాం కానీ తినలేము, ఎక్కువ తినలేం, అదే ఇందులో ఉన్న స్పెషాలిటీ అనమాట. సో తిన్న తక్కువైనా సరే మనకి స్టమక్ ఫుల్ ఉంటుంది, మన మౌత్ కూడా సూపర్ యమ్మీ ఉంటుంది. ఈ సమ్మర్స్ లో ముఖ్యంగా చాలా కూల్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అనమాట. సో దీంతో పాటు ఫ్రూట్ జ్యూస్ ఏమన్నా తీసుకోవచ్చా అంటే వెంటనే అయితే ఇంకేం తీసుకోద్దండి. ఇది తిన్న ఒక 1 or 2 hours వరకు ఏమి తీసుకోవద్దు, జస్ట్ వాటర్ కంటెంటే తీసుకుంటా ఉండండి. 2 hours 3 hours తర్వాత మ్యాక్సిమం 99% మీకు ఆకలి అయితే అనిపించదు. ఇఫ్ ఇన్ కేస్ ఇంకేమైనా ఆకలి అనిపిస్తుంది, ఎవరికైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఏమైనా ఉంటే మటుకు లైట్ గా సబ్జా గింజలు నానబెట్టిన నిమ్మకాయ నీళ్ళు కానీ లేకపోతే లైట్ ఫుడ్ ఏదైనా తీసుకోండి. మ్యాక్సిమం సిట్రిక్ ఎక్కువ మిక్స్ అయిన ఫ్రూట్స్ అలాంటివి తీసుకోండి, నారింజ అలాంటివి ఏమైనా తీసుకోవడానికి ట్రై చేయండి. సో దాని వల్ల ఏమవుతుందంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ సమ్మర్ లో మనకి సూపర్ డూపర్ గా పనిచేస్తుంది అనమాట. మన బాడీకి మంచి డీటాక్సిఫైయింగ్ అవుతుంటది, మనం పని చేస్తూ ఉంటాం. ఈవెన్ మార్నింగ్ టైమ్స్ లో మనకి చాలా వేడిగా ఉంటది ఈ సమ్మర్స్ లో. సో ఆ వేడి అనేది మన బాడీకి డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండడానికి ఇవన్నీ చాలా తోడ్పడతాయండి. సో వర్కింగ్ ఉమెన్స్ అయినా సరే, ఎవరైనా సరే, లేడీస్ జెంట్స్ ఎవరైనా సరే వాడాలనుకుంటే ఖచ్చితంగా ఇది ట్రై చేసి నా కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. ఇది చాలా బాగుంటుంది. న్యూ బ్రేక్ఫాస్ట్ నేనైతే రెగ్యులర్ గా తీసుకుంటా ఉంటాను. దీనివల్ల మనకి బెల్లీ ఫ్యాట్ కూడా చాలా తగ్గుతుందండి. అవునండి, నేను ట్రై చేస్తున్నాను. నేను ఇంతకు ముందు నాకు కూడా చాలా బెల్లీ ఫ్యాట్ ఉండేది, నేను ఇలాంటివి చేసి నేను తగ్గించుకున్నాను అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడైతే నేను ఈ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఫ్రెష్ అయ్యి నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? సో హాయ్ అండి, తర్వాత నేను ఇప్పుడు 11 అయిందనమాట, నేను రెడీ అయ్యి మీ ముందుకు వచ్చాను. అండ్ నా అవుట్ఫిట్ ఈరోజు ఇదేనండి, ఇలా నేను రెడీ అయ్యాను. చాలా సింపుల్ లుక్. ఇవైతే నార్మల్ సిల్క్ థ్రెడ్ తో చేసిన ఇయర్ రింగ్స్ అనమాట, మెరూన్ కలర్. ఇది ఒక టాప్. ఈ టాప్ నేను చాలా ఓల్డ్ టాప్ అండి. ఇది 3/4 హ్యాండ్స్ వస్తుంది, లైట్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ తో ట్రీస్ వస్తాయి. చాలా సింపుల్ టాప్, కాటన్ టాప్ అనమాట. ఇది చాలా అంటే 2 years అయిపోయింది ఈ టాప్ తీసుకొని నేను. సో కంప్లీట్ సైడ్ కట్ టాప్ అనమాట. అండ్ కిందన నేను సల్వార్ ప్యాంట్ రెడ్ కలర్ ది కాంబినేషన్ తో వేసుకున్నాను విత్ చున్నీ. సో ఇది నా అవుట్ఫిట్ ఈరోజు. ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే 2 years బ్యాక్ డిమార్ట్ లో తీసుకున్నాను. సో అప్పటి నుంచి ఇలానే ఉంది. క్లాత్ అయితే చాలా బాగుంది, అప్పటి నుంచి నేను రెగ్యులర్ గా వాడుతుంటాను. కాకపోతే ఇది నెక్ ఏంటంటే కాలర్ నెక్, ఇది బ్యాక్ వెళ్ళిపోయింది చూసారా, ఇంతేనండి. తక్కువ రేట్ అయితే మనకి ఫిట్టింగ్ అంత ఉండవు. సో యాక్చువల్గా ఇది ఫ్రంట్ కి ఇలా నిలబడాలి, బట్ అలా లేదు. బట్ ఇట్స్ ఓకే, ఇంట్లో వాడుకోవడానికి బాగానే ఉంది. అండ్ క్లాత్ వైజ్ కూడా కాటన్ కాబట్టి ఈ సమ్మర్ లో బాగానే ఉంటుంది. సో నా అవుట్ఫిట్ అయితే ఇది.
సో మన ఛానల్లో 10K అయిన సందర్భంగా నేను మీట్ అండ్ గ్రీట్ కూడా పెడుతున్నానండి. మీట్ అండ్ గ్రీట్ ఇన్ వైజాగ్ అన్నమాట. సో ఈ మీట్ అండ్ గ్రీట్ అనేది డేట్, ప్లేసెస్ ఇవన్నీ నేను ఓటింగ్ ద్వారా తీసుకుంటున్నాను. సో అందరికి అవైలబిలిటీ ఉండాలి కదా రావడానికి. సో ఎవరైనా ఓట్ చేసిన వాళ్ళైతే ఓకే, ఓట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ రావాలి అనుకుంటే ఖచ్చితంగా నేను కమ్యూనిటీ ట్యాబ్ లో డేట్స్ అండ్ ప్లేసెస్ రెండు పెట్టానండి. సో ఓట్ చేయండి. సో ఓటింగ్ ద్వారా మనం ప్లేస్, డేట్ నిర్ణయించుకుందాం అనమాట. కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మరొక వీడియోలో దాని గురించి నేను మాట్లాడతాను. సో అది కాకుండా ఈ 10K అయినందుకు ఇంకొక గివ్ అవే రన్ చేస్తున్నానండి. ఏంటంటే గిఫ్ట్స్ అన్నమాట. సో ఈసారి క్లాతింగ్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను చూపించిన గిఫ్ట్స్ ఏనండి. అంటే ఈ గిఫ్ట్స్ ఆల్రెడీ మీరు ఇంతకు ముందే చూసేసారు నా వీడియోస్ లో. అండ్ ఫస్ట్ అయితే నేను గిఫ్ట్స్ చూపిస్తాను. గిఫ్ట్స్ చూపించిన తర్వాత దాని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. సో ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇదండి. ఫస్ట్ టాప్, అన్ని టాప్సే. సో ఫస్ట్ టాప్ ఇది ఫ్రమ్ షాపర్ స్టాప్ నుంచి తీసుకున్నాను. ఇది ప్రైస్ వచ్చేసి 500 రూపీస్. సో దీని ప్రింట్ అంతా ఇలా వస్తుంది. మీకు తెలియకపోతే కనుక నేను కార్డ్ ఇస్తాను. దీని తాలూకా ఆల్రెడీ నేను దీని గురించి రివ్యూ వీడియో చేశాను. దాన్ని కార్డ్ కావాలంటే ఇస్తాను ఇక్కడ పైన, మీరు చెక్ చేయండి. సో ఇదొక టాప్. అండ్ ఇంకొక టాప్ ఏంటంటే ఈ రెడ్ వన్. సో ఇది ఒక దగ్గర నుంచి తీసుకున్నా, NNO నుంచి తీసుకున్నాను అనమాట. దీని గురించి కూడా నేను రివ్యూస్ చేసేసాను, అందుకే ఇన్ డీటెయిల్డ్ గా నేను చూపించట్లేదు. సో దీని గురించి కంప్లీట్ గా డీటెయిల్డ్ గా కావాలి అనుకుంటే నేను దీని తాలూకా వీడియో కార్డ్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. సో మీరు చూడొచ్చు. సో టాప్ అంతా ఇలా వస్తుంది అనమాట. కాటన్ టాప్స్ అండి, అన్ని సమ్మర్ కి చాలా చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ టాప్ వచ్చేసి ఎల్లో వన్. ఇది కూడా NNO నుంచి తీసుకున్నానండి. సో ఇది ఎల్లో వన్. ఇది నేను జస్ట్ వీడియో చేసినప్పుడు ఒకసారి వేసుకొని ఫొటోస్ దిగానండి, అంతే. సో ట్యాగ్స్ కూడా అలానే ఉన్నాయి. సో ఇది ఒక టాప్. అండ్ లాస్ట్ ఫైనల్ టాప్ ఇదన్నమాట, మస్టర్డ్ది. ఇది మై విశాల్ నుంచి తీసుకున్నాను. సో దీని తాలూకా కార్డ్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. సో ఇది చాలా బాగుంటుందండి, మస్టర్డ్ అండ్ బ్లూ కలర్. సో ఇవి టాప్స్. ఇప్పుడు రూల్స్ అన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ 4 టాప్స్ గెలుచుకోవాలంటే అసలు ఏం చెయ్యాలి? ఏం లేదండి, జస్ట్ ఈ వీడియో నుంచి స్టార్ట్ అయ్యి ఒక 1 వీక్ అంటే 7 days నా వీడియోస్ ప్రతిరోజు కంప్లీట్ గా చూడాలి. అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. కామెంట్ ఏం చేయాలి అంటే ఈ టాప్స్ ఎవరికి ఏంటనేది నేనేం చెప్పలేనండి, మీరే సెలెక్ట్ చేసుకోండి. ఈ 4 టాప్స్ మీరే సెలెక్ట్ చేసుకోండి ఎవరికి. అన్ని టాప్స్ లార్జ్ సైజ్ అండి, ఎల్ సైజ్. సో మరొకసారి చెప్తున్నాను, ఎవ్రీ టాప్ ఈజ్ ఎల్ సైజ్. సో మీకు ఈ సైజ్ లో ఈ టాప్ ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్ లో నాకు ఇఫ్ సపోజ్ మస్టర్డ్ అండ్ బ్లూ ఉంది, ఆ మస్టర్డ్ నాకు కావాలి, నాకు నచ్చింది, ఇఫ్ సైజ్ ఓకే అనుకుంటే కనుక. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్లాక్ ఉంది, ఎల్లో, బ్లాక్, మస్టర్డ్ అండ్ ఇంకొకటి రెడ్. సో ఎల్లో, బ్లాక్, మస్టర్డ్, రెడ్, ఈ 4 కలర్స్ టాప్స్ ఉన్నాయి కదా. ఈ 4 కలర్స్ టాప్స్ లో మీకు ఏది కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి నేను మీకు ఈ గిఫ్ట్స్ అనేవి నేను మీకు పంపిస్తాను అనమాట. చాలా సింపుల్ అండి. ఈ 7 days నా 7 వీడియోస్ కింద మీరు రెగ్యులర్ గానే కామెంట్ చేస్తారు కదా. సో అలానే కామెంట్ చేస్తూ, అంటే వీడియో కింద కామెంట్ చేస్తూ ప్రతి వీడియోలోని మీకు ఇఫ్ సపోజ్ మస్టర్డ్ కావాలి అనుకుంటే నాకు మస్టర్డ్ కావాలి అని నాకు కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి, అంతే సింపుల్. ఈ 7 వీడియోస్ కి ఎవరు ఎక్కువగా ఇఫ్ సపోజ్ ఒకే మస్టర్డ్ చాలా మందికి నచ్చొచ్చు, కానీ ఈ 7 వీడియోస్ కి ఎవరు రెగ్యులర్ గా చూస్తున్నారు, ఎవరు రెగ్యులర్ గా మెసేజ్ పెడుతున్నారు అనే దానికి చూసుకొని నేను ఫిల్టర్ చేసి ఇస్తాను అన్నమాట. సో ఇది నా పర్సనల్ గా నేను చేస్తున్నదండి, నా పర్సనల్ గా చేస్తుంది. ఇంకా చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తారు. దయచేసి నెగటివ్ కామెంట్స్ ఏమీ చెయ్యొద్దు, ఎందుకంటే నాకు నచ్చి నా సబ్స్క్రైబర్స్ నా సబ్స్క్రైబర్స్ కి ఇవ్వాలి అనుకుని నేను ఇస్తున్నది అనమాట. ఇది కంప్లీట్ గా నా పర్సనల్ ఒపీనియన్. సో మీరు వేసుకున్నారు కదా, మాకెందుకు ఇలాంటివి ఏం పెట్టద్దండి. మీకు కావాలి అంటేనే
నాకు కింద మెసేజ్ చేయండి. మీకు నచ్చకపోయి మీరు నేను వేసుకున్నాను ఒకసారి అని మీకు అనిపిస్తే కనుక పెట్టద్దు. చాలా సింపుల్ అండి. కావాల్సిన వాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ చేయండి. వద్దనుకున్న వాళ్ళు అసలు దీని గురించి ఏ మెసేజ్ చేయొద్దు. రెగ్యులర్ గా వీడియోస్ అయితే వాచ్ చేస్తే మీ ఇష్టం, లేదంటే లేదు. సో అంతే. సో ఇదే నా హంబుల్ రిక్వెస్ట్ అండి. కావాల్సిన వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. వద్దనుకున్న వాళ్ళు దయచేసి ఏ నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దు. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. నా తరపు నుంచి 10K అయినందుకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాను, అందుకే ఇస్తున్నాను అనమాట. సో ఈ గివ్ అవే గిఫ్ట్స్ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే గనుక ప్లీజ్ కింద కామెంట్ చేయండి. అండ్ అన్ని మరొకసారి చెప్తున్నాను, అన్ని ఎల్ సైజే. మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనుకుంటేనే, మీకు కావాలి అనుకుంటేనే నాకు మెసేజ్ చేయండి. మీరు డిఫరెంట్ సైజెస్ ఇంకేమైనా కావాలనుకుంటే నా దగ్గర అవైలబిలిటీ లేవు. సో ఇవన్నీ ఎల్ సైజ్. ఇఫ్ మీరు మీడియం అయితే కనుక మీకు ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. 1 స్టిచ్ వేయించుకుంటే మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. సో మీడియం లార్జ్ ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా ఈ టాప్స్ కరెక్ట్ గా సరిపోతాయి అన్నమాట. హోప్ మీరు అందరూ పార్టిసిపేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా ముందు ఫ్రెష్ గివ్ అవేస్ కూడా పెడతానండి. ప్రస్తుతానికైతే నేను వెంటనే 10,000 అయింది కదా, సో ఇమీడియట్ గా ఏం పెట్టాలో నా దగ్గర ఏం తోచక ఇవి నా దగ్గర టాప్స్ ఉన్నాయి, కొత్తవే అండి ఇవన్నీ. సో అవి నేను పెడుతున్నాను అనమాట. సో గివ్ అవే అప్డేట్ అయితే ఇదే. అండ్ నెక్స్ట్ వ్లాగ్ లోకి వచ్చేద్దాం. వ్లాగ్ లో ఏంటంటే ఆల్రెడీ నేను నా బ్రేక్ఫాస్ట్ షేర్ చేసుకున్నాను, లంచ్ అయితే నేనేం షేర్ చేయట్లేదు. సో చూసారా ఎంత చెమటలు పడుతున్నాయో, అసలు కంప్లీట్ స్వెట్టింగ్ ఉందండి. అందులో కోస్టల్ ఏరియాస్ అంటే విపరీతమైన హ్యూమిడిటీ ఉంటుంది, చాలా స్వెట్టింగ్ వస్తుంది. వీడియో తీయడం చాలా కష్టం అవుతుంది యాక్చువల్గా, ఎందుకంటే ఫ్యాన్ వేసిన ఏసీ వేసిన ఫుల్ సౌండ్ వస్తుంది. నా వాయిస్ మీకు క్లారిటీ ఉండదు. ఖచ్చితంగా అన్ని ఆఫ్ చేసుకొని మీ ముందు కూర్చొని మాట్లాడాలి. సో చూసారా ఎంత స్వెట్టింగ్ వస్తుందో అసలు. ఓ మై గాడ్, చాలా సమ్మర్ వచ్చేసిందండి. మీరు అందరూ సమ్మర్ కేర్ తీసుకుంటున్నారా? సమ్మర్ డ్రింక్స్ అన్ని తాగుతున్నారా? పిల్లలకి ముఖ్యంగా జాగ్రత్తగా చూసుకోండి. చాలా డీహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఏప్రిల్ వరకు స్కూల్స్ ఉన్నాయి, బట్ ఇప్పటి నుంచి ఎండలు అయితే ఇలా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి వాటర్ ఎక్కువ ఇవ్వండి. వాటర్ రూపంలో ఎక్కువ వాటర్ రూపంలో ఇస్తూ ఉండండి. ఒకవేళ సమ్మర్లో చాలా మంది పిల్లలు అన్నం అండ్ సాలిడ్ ఇవన్నీ తక్కువ తింటారండి. తక్కువ తింటున్నారని మీరు బలవంతంగా వాళ్ళని బెదిరించి బతిమాలి ఏం చెయ్యొద్దు. తక్కువ తిన్నా ఏం ప్రాబ్లం లేదండి. తింటున్నారా లేదా, మినిమం క్వాంటిటీ తింటున్నారా లేదా, అండ్ వాటర్ ఖచ్చితంగా తాగుతున్నారా లేదా, వాటర్, మిల్క్, జ్యూసెస్, ఇంకా చలవ చేసే పదార్థాలు అన్ని మీరు పిల్లలకి ఇవ్వండి. అస్సలు మర్చిపోవద్దు. వాళ్ళకి డీహైడ్రేషన్ త్వరగా అయిపోతుంది, మనకే అవుతుంది, ఇంకా పిల్లలకి ఎలా అవుతుంది. సో చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోండి. ఎవ్రీ 2-3 అవర్స్ కి వాళ్ళు వాటర్ తాగేరా లేదా, జ్యూస్ తాగేరా లేదా, ఇది ఖచ్చితంగా కౌంట్ చేసుకోండి. మనకి మనమే చూసుకోవడం అంటే కష్టం, కానీ పిల్లలు ఖచ్చితంగా వాటర్ తాగకపోతే వాడికి రిమైండ్ చేయండి, వాటర్ తాగు అని చెప్పి మనం రిమైండ్ చేయండి, వాళ్ళే తాగుతారు. వాటరే కాదండి, ఇంకా జ్యూసెస్ అవన్నీ కూడా అలవాటు చేయండి. ఈవినింగ్ స్నాక్స్ తినడానికి ప్లీజ్ అండి దయచేసి ఈ సమ్మర్లో డీప్ ఫ్రైస్, హెవీ స్నాక్స్ అయితే వాళ్ళకి పెట్టద్దు, డైజెషన్ అవ్వడం కష్టం. అండ్ లైట్ స్నాక్స్ ఇవ్వండి. లైట్ స్నాక్స్ అంటే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉన్న స్నాక్స్ ఇవ్వండి. అంటే మినప్పిండి ఉంటుంది కదా, సో ఆ ఇడ్లీతో రకరకాల దోశ టైప్, ఊతప్పం టైప్ అలాంటివి ఏమన్నా చేసి ఇవ్వండి. అస్సలు డీప్ ఫ్రైస్, బజ్జీలు, డీప్ ఫ్రైస్ చేసేవి ఏమన్నా సరే, చిప్స్ ముఖ్యంగా అలాంటివి ఇవ్వద్దు. అలాంటివి ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఆకలి ఖచ్చితంగా చచ్చిపోతుంది. అండ్ విపరీతమైన దాహంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ వాటర్ ఒకటే తాగుతారు, ఇంకా సాలిడ్ అనేది మొత్తానికి తినడం మానేస్తారు అనమాట. ఎవ్రీ డేలో ఏదో ఒక మీల్లో మజ్జిగ అన్నం కానీ పెరుగన్నం కానీ పిల్లలకి యాడ్ చేయండి. సో ఇవి పిల్లల కోసం టిప్స్ అండి. చాలా మంది నన్ను అడుగుతున్నారు కిడ్స్ కోసం సమ్మర్ కేర్ టిప్స్ చెప్పండి అని. సో నాకు తెలిసినవి కొన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట. సో హోప్ మీ అందరికీ నా టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. అండ్ తప్పకుండా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి, అసలు మర్చిపోద్దు. అండ్ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఎందుకు అంటే ఇప్పటికే చాలా పెద్ద వ్లాగ్ అయిపోయింది అనమాట.
సో అందుకనే ఈరోజు ఇంకా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో యూస్ఫుల్ వ్లాగ్ చేశానని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు అది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఒకవేళ ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.